నేనేనండి. మీరు నా పేరు మునుకొండ, ఇంటి పేరు ఆనకొండ. ఫిలిం ప్రొడ్యూసర్ని. నీతో సినిమా ప్లాన్ చేద్దామని వచ్చాను. అవునా సార్? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం సినిమాలు తీసేవయ్యా. 2 ఫిలిమ్స్ ఒకదానికోటి సంబంధం లేకుండా దేనికదే మాస్టర్ పీసులు. దేనికి అద్దా అందే, దేని కాన్సెప్ట్ అందే, రెంటికి 2 దివిటీలు అంతే. చూస్తే ఇలాంటి సినిమాలు కదా చూడాలి అనిపించింది. తీసానండి, కానీ ఏం లాభం? జనాలు మెచ్చుకుంటేనే సినిమా. అలా అనక బాబు, తృప్తి ముఖ్యం. అవి తీసి నీకు సాటిస్ఫాక్షన్, అవి చూసి మాకు సాటిస్ఫాక్షన్. అప్పుడు నా మనసులో లైట్ వెలిగింది. చూసేసి సంతోషించేసి సరిపెట్టేయకూడదు. తీసినా గీసినా ఒక కళాఖండం నీతోనే తీయాలని వచ్చాను. ఆఫీస్ కూడా తీసాను. అర్జెంటుగా మంచి కథ చెప్పవా? రేపే మొదలెట్టేద్దాం. కథ వగేరా మీ ఆఫీస్లో చూసుకుందాం లేండి సార్. అయితే దా, నా కార్లో వెళ్ళిపోద్దాం. సార్ అప్పుడే వచ్చే. బాయ్. బాయ్. కుడికాయలు ముందు పెట్టిరా. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే అమ్మా. నాది కూడా అదే. కనపడేదే నా రూమ్. అవునా సార్? దా, అక్కడ కూర్చో. ఓకే సార్. ఇదిగో, ఇక్కడ కాఫీ బాగుంటది, పక్కన టీ బాగుంటది, కూల్ డ్రింక్ ఎక్కడైనా బాగుంటది. సెలక్షన్ నీదైతే ఇంకా బాగుంటది. సార్ మీకు సినిమా భాష మీద బాగా పట్టుంది సార్. అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాను కదా. సినిమాలంటే పిచ్చి నాకు. దాంతో ఆ భాష వంట పట్టేసింది. ఎందుకని నీకేం కావాలో చెప్పలేదు. ఏమొద్దు సార్. ఇదిగో, కతికితే అతకదంటానికి మనం పెళ్లి చూపులకు వచ్చామా ఏంటి? రే గోవిందు, 2 కాఫీ చెప్పు. ఏక్ మినిట్. ఎక్కడున్నాడు? ఇక్కడున్నావేంట్రా? లోపల రావచ్చుగా. తమరు చెప్పలేదు కదా అని. డాక్టర్ నీకు కూడా చెప్పాడు కదా. అవునండి, మీకు కొత్తగా షుగర్ వచ్చిందని. సినిమా మూలంగా కొత్త టెన్షన్ వచ్చి షుగర్ డౌన్ అయితే ఈ చాక్లెట్ మీకు ఇమ్మన్నారండి. ఇవ్వాలంటే నా కూడా ఉండాలి కదా. ఆ. ఇక్కడ ఉంటే ఎలా ఇస్తావు? ముందెళ్ళి 2 కాఫీ చెప్పు. అలాగే. నా కూడానే ఉండు. ఆయ్. రే సార్, ఏం చెయ్యాలి? మీకు కూడా ఉండాలండి. అది. ఆయ్. ఇప్పుడు చెప్పు, మనం తీయబోయే సినిమా కథ ఏంటి? అంటే 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 సార్, అది సినిమా చేయడానికి ముఖ్యంగా హీరో కావాలి కదా సార్. అవసరం. గొడుక్కి కాడ ఎంత అవసరమో, దీపానికి నూనె ఎంత అవసరమో, సినిమాకి హీరో కూడా అంతే అవసరం. ఎగ్జాక్ట్లీ సార్, నేను కూడా అదే చెప్పబోతున్నాను. అందుకని చెప్పవయ్యా, ఏంటి ప్రాబ్లము? హీరోకి కథ చెప్పి ఒప్పించాక అప్పుడు చెప్తానంటావు. భలేవాడివే, దాందే ఉంది. అలాగే చెయ్యి. 2 బంగారు లాంటి చిత్రాలు తీసావు. హీరో ఎలాంటోడైనా సరే కళ్ళకద్దుకుని కాళ్ళ మీద పడిపోవలసిందే. అలాగే కానిచ్చేయి. సార్, ఇప్పుడు మనకు ఏ రేంజ్ హీరో కావాలి సార్? నీ కథకి ఎవరు కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఆ హీరో ఎంత అడిగితే అంత ఇచ్చేద్దాం. కావాలంటే రూపాయి ఎక్కువే పడేద్దాం. మనకు ఆ సైడ్ ప్రాబ్లం లేదు. ఖర్చు వెనకాడే పనే లేదు. క్యాష్ ఎత్తుక్కోవాల్సిన పని అస్సలు లేదు. నేను పక్కగా రెడీ అయ్యి వచ్చాను. ఓకే సార్, నేను హీరోకి కాల్ చేసి డేట్ అండ్ టైం ఫిక్స్ చేసుకొని మీకు కాల్ చేస్తాను సార్. చేయి, తొందరగా చేసి. ఓకే సార్, థాంక్యూ సార్. నమస్తే అండి. ఈయన ప్రొడ్యూసర్ మునికొండ గారు. నమస్తే సార్. ఇంటి పేరు ఆనకొండ. నా పేరు విజయ్ అండి. హీరో గారికి స్టోరీ చెప్పడానికి వచ్చాను. రండి, లోపల కూర్చోండి. సార్కి చెప్పొస్తాను. పద. రండి సార్. సార్ రమ్మంటున్నారు. లోపలికి వెళ్ళండి. వస్తున్నా. ఇక్కడ స్క్రీన్ ప్లే తప్పదు. సార్, మీరేం అనుకోకపోతే నేను వెళ్ళి హీరో గారి కథ చెప్పేసి వస్తాను. ఆ తర్వాత మీరు కలుద్దురు గాని. దాందే ఉందిలే, నువ్వు వెళ్ళి చెప్పేసిరా. నేను ఇక్కడే కూర్చుంటాను. మనకి పని అవటం ముఖ్యం. ఆల్ ద బెస్ట్. ఈడు ఒప్పిస్తాడో తప్పిస్తాడో. ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ గారు, నేనే బాబు. ఏం డైరెక్టర్ సార్, ఏం డైరెక్టర్. ఆహా, ఏం కథ సార్. అసలు నా జీవితంలో ఇలాంటి కథే వినలేదు. బహుశా భవిష్యత్తులో కూడా విననేమో. అంత బాగుంది సార్ కథ. అబ్బా, ఏం కథ సార్. ఏం స్టోరీ సెలెక్షన్ సార్ మీది. ఏం స్టోరీ సెలెక్షన్ బాబు. అల్టిమేట్ సార్. సార్, నిజం చెప్పాలంటే ఈ కథ విన్న తర్వాత మాటలు లేవు.
అంత బాగుంది సార్ కదా, అంత బాగుంది. సూపర్ అబ్బా, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. కథ వినగానే ఆయన ఎగ్జైట్మెంట్ చూసి నేను అక్కడే కింద పడిపోయాను సార్. నా లైఫ్ లో ఇలాంటి హీరోని నేను ఎక్కడ చూడలేదు సార్. ఊరుకో, it's too much. అబ్బాబాబా ఏం గ్రాస్పింగ్ సార్. కథ చెప్తున్నప్పుడు ఆ గ్రాస్పింగ్ చూసేసరికి ఆ ఫ్లో దానంతట అదే తన్నుకుంటూ వచ్చేసింది. మరి ఎక్కువ పొగుడుతున్నాడు. హీరోకి నచ్చిందంటే అది సూపర్ హిట్. మీకు ఎప్పటి నుంచి డేట్స్ కావాలో చెప్పండి అంకుల్. హే అంకులే, అవును అంకుల్, ఒకసారి మనం కలిసామంటే మీరు ప్రొడ్యూసర్ నేను హీరో అలా ఉండకూడదు. మనమంతా ఒక ఫ్యామిలీ. మన దృష్టి అంతా సక్సెస్ మీద ఉండాలి. నేనైతే అలానే అనుకుంటాను. మేం కూడా అదే టైప్ బాబు. ఇదిగో బాబు, ఇది మీకు అడ్వాన్స్ అంతే. మిగిలినవన్నీ టైం టు టైం మీరు ఎలాగంటే అలా. అరే అయ్యో, దీనికి ఇప్పుడు అంత తొందర ఏముంది అంకుల్? మనకి ఇంకా టైం ఉంది కదా, మనకి స్టోరీయే ఇంపార్టెంట్. అది సెట్ అయిపోయింది, ఇక సక్సెస్ అంటారా? మనోడు రాసిన కథలోనే ఉంది, నా కళ్ళ కట్టినట్టు కనిపించింది. అంటే ఇది నా తృప్తి కోసం బాబు. సెంటిమెంట్ బాబు. లక్ష్మీదేవి వచ్చి మన ఇంటి తలుపు తట్టినప్పుడు మనం తీయాలి గాని తోసేకూడదు బాబు. అందుకే బాబు. అంకుల్, ఏంటి బాబు? మీరు చెప్తున్నారు కాబట్టి అలాగే కానివ్వండి. అది మీరు నాకు తెగ నచ్చారు బాబు. ఇక నుంచి మనం అంతా ఒక ఫ్యామిలీ. ఓకే, అలాగే. వస్తాను బాబు. మంచిది. తొందరగా మళ్ళీ మనసు మార్చేస్తాను. బాయ్. హీరో కత్తిలా ఉన్నాడు. ఏం సెలెక్ట్ చేసావు డైరెక్టర్? బాబుకి నువ్వు చెప్పాను కదా ఎక్కేసింది. కత్తో పాటు క్యారెక్టర్ కూడా ఎక్కేసింది. బాబు అక్కడే ఉండిపోయాడు. నాకు నీ సెలక్షన్ బాగా నచ్చేసింది. ఇదిగో ముందు చెక్కుచ్చుకో. అయ్యో అప్పుడే ఎందుకండి? హీరో గారు చెప్పారు కదా మనం అంతా ఒక ఫ్యామిలీ అని, అందుకే ఈ చెక్ జేబులో పెట్టుకో. సరే అంతగా చెప్తున్నారు కాబట్టి తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. హీరో బాబుకి నీ కథ అంతలా గుచ్చుకుందంటే సినిమా పెద్ద బ్లాక్ బాస్టరే. అవునండి, ఇంతకీ ఆ కథ ఏంటయ్యా? చెప్తాను సార్. మీకు చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి. కాకపోతే హీరోయిన్ కి కూడా చెప్పాక కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సార్, అప్పుడు చెప్తాను సార్. తర్వాత అన్నా చెప్తావు కదా. తప్పకుండా. అలా కానీ మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు. అలాగే. మళ్ళీ తప్పేలా లేదు స్క్రీన్ ప్లే. సార్ అక్కడ హీరో గారికి నేను ఒక్కనే కథ చెప్పేసి వచ్చాను. సెంటిమెంటల్ గా బాగా వర్కౌట్ అయింది. ఇక్కడ కూడా అలాగే వర్కౌట్ అవుతుందేమో, ఎవరు తెలుసు. సెంటిమెంట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో పిప్పర్మెంట్లు. నేను కూడా ఫాలో అవుతాను. నువ్వు వెళ్ళి చెప్పేసి వచ్చే. థ్యాంక్ యూ సార్, మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. నాకు నురగొచ్చే సబ్బన్న, పొంగొచ్చే పాలన్న చాలా ఇష్టం. నీ మాటల్లో నాకు ఆ నురగ కనపడుతుంది. హే మళ్ళీ పంచ్. అయితే థ్యాంక్ యూ సార్, నేను వెళ్ళి చెప్పేసి వస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అదేంటి సెంటిమెంట్ ప్రకారం ముందు హీరోయిన్ రావాలి కదా, నువ్వు వచ్చావేంటి? అంటే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదా? ఏం జరిగింది అసలు? కథ విందా? విని లీనం అయిపోయింది. వెంటనే దమ్మని సౌండ్ వచ్చింది. మధ్యలో సౌండ్ ఎందుకు వచ్చింది? నేల మీద పడింది. ఎందుకు పడింది? కథ వింది కాబట్టి. వింటే పడిపోద్దా? పడిపోయింది కాబట్టి సౌండ్ వచ్చింది సార్. అప్పుడు ఏమైంది? ఆ తర్వాత గజ 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 కొట్టుకుంది సార్. తను అలా వదిలేసి వచ్చేసావా? లే సార్, కొంచెం కుదుట పడగానే వచ్చేసాను. కుదుట పడింది కదా. పడింది. మన కథ నచ్చిందా? అది నేనెలా చెప్తాను సార్, ఆ అమ్మాయి కదా చెప్పాలి. చెప్పాలంటే రావాలి కదా. అదిగో వచ్చేస్తుంది. వచ్చేసింది. ప్రొడ్యూసర్ గారు, నేనే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం కథ సార్, ఏం కథ! అసలు ఇలాంటి ఒక కథ ఉంటుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అబ్బబ్బబ్బబ్బా, బ్యూటిఫుల్, గ్లోరియస్, ట్రెమెండస్, ఫెంటాస్టిక్. అంటే మీకు కథ నచ్చేసినట్టే కదా పాప. నచ్చడం అంటే అలా ఇలా కాదు, మైండ్ బ్లాస్టింగ్ సార్. గమ్మున తీరా. సార్ మామూలు కథను తీసుకురాలేదు సార్, నా ఫేట్ ని మార్చేసేలాంటి కథను తీసుకొచ్చారు. ఇదిగో పాప అడ్వాన్స్. మిగతా విషయాలన్నీ పాప ఎలా అంటే అలా. వద్దు సార్, ఇది ఫ్రీగా అయినా చేయాల్సిన సినిమా. కథ అలాంటిది. నాకు సెంటిమెంట్స్ ఎక్కువ అమ్మా, నా కోసమైనా తీసుకో అమ్మా ప్లీజ్. పర్లేదు తీసుకోండి మేడం. మీరు అంతలా చెప్తున్నారు కాబట్టి సర్లేండి. థ్యాంక్స్ పాప. వస్తాను పా. దా. వెళ్ళొస్తాను మేడం. పాప మూడు మార్క్ ముందే వెళ్ళిపోదాం. అబ్బా అబ్బా అబ్బా, డైరెక్టర్ నచ్చేసింది, హీరోకి నచ్చేసింది, హీరోయిన్ నచ్చేసింది. అందుకే హీరోయిన్ నేల మీద పడి గజ 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 సార్. కొట్టేసి. ఏంటి సార్ మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు? ఆహా, ఏం ఇన్వాల్వ్మెంట్, ఏం ఎక్సైట్మెంట్, ఏం ముహూర్తాన్ని నేను నీతో సినిమా తీద్దాం అనుకున్నాను కానీ నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టేశావు. వీటన్నిటికీ మూలం ఆ కథ.
అవును సార్. ఇంతకీ ఆ కథ ఏంటయ్యా? సార్ రావుకాలం వచ్చేసింది సార్. ముహూర్తం దగ్గరలోనే ఉంది కదా, అప్పుడు చెప్పుకుందాం సార్. సెంటిమెంట్ గా కూడా బాగా వర్కౌట్ అవుద్ది. అమ్మో, సెంటిమెంటే. కథ మందైనప్పుడు మనం ఎప్పుడైనా వినొచ్చు. టోపీ మందైనప్పుడు మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అలా బాబా బాబా బా, ఏం ఫ్రెష్ సార్. చంబా. చెంప అంటే ఏంట్రా? ఇదైతే వద్దు.